ప్రతి ఒక్క సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వెనకుండా నడిపిస్తారట. ఫస్ట్ మన ఈ సినిమా 2 లాంగ్వేజ్లో తీసినాం, తమిళ్ ఇంకా తెలుగు. మాకు ఎవరికి తమిళ్ రాదు అసలు, కిషోర్ ఒక్కడికే వచ్చు. హీరో అయినా కూడా షూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి డైలాగ్స్ అన్నీ మమ్మల్ని కాఫీ షాప్లో కూర్చోబెట్టి బలవంతంగా నేర్పిస్తుండే. థ్యాంక్ యూ కిషోర్. ఇంకా ప్రేమ కథలు అంటారా, ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇంకా మా జనరేషన్ అంటే ఒకటి స్కూలు, ఒకటి కాలేజు అన్నీ చెప్పను, నువ్వు మైక్ తీసుకోకు, అవసరం లేదు. ఆల్రెడీ హౌస్లో చెప్పేందుకే పెద్ద హౌస్లో ప్రాబ్లం వచ్చింది. బట్ కొన్ని సక్సెస్ఫుల్ అవుతుంది, కొన్ని సక్సెస్ఫుల్ అవ్వదు. బట్ ఆ జర్నీ అనేది ఇంపార్టెంట్, అది ఒక ఎక్స్పీరియన్స్. ఐ థింక్ డెఫినెట్లీ ఈ ఫిల్మ్లో కూడా ప్రేమ కథ ఏదైతే చూస్తామో మనం రేపు January 5th అది సక్సెస్ఫుల్ అవుతుందా లేదా, వాట్ ఈస్ ద సీక్వెన్స్? సో ఒక్కొక్కలాగా వెళ్తుంది అన్నమాట. సో జస్ట్ నౌ నేను ట్రైలర్ చూసాను, అద్భుతంగా ఉంది. నా రియల్ లైఫ్లో నేను సినిమా చూడాలి అంటే లవ్ స్టోరీనే నేను ఎక్కువ చూస్తాను. నాకు కొంచెం యాక్షన్స్ అట్లా అంతగా నచ్చదు, ఎక్స్పెషల్లీ లవ్ స్టోరీ అయితే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ థియేటర్లకు వెళ్ళి సినిమా ఏది చూడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ. రేపు మేము అందరూ కలిసి సినిమా చూడడానికి వెళ్తున్నాం అనమాట. ఆ సపోర్ట్ అక్కడ దాకా తీసుకొచ్చారు. మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక ఫుడ్ వీడియోస్, మూవీ ప్రమోషన్లు చేసుకుని నన్ను అన్న అనే బ్రదర్ ఒకసారి వచ్చి మన మూవీ గురించి మాట్లాడమని ఎప్పుడైతే చెప్పాడో నాకు అసలు భలే హ్యాపీ అనిపించింది. నేను అన్న ఒక 2 రోజులు ముందు కనబడితే, అన్న మన మూవీ నా ఛానల్లోనే చేసుకుందామని చెప్పేవాడిని. బేసిక్గా రేపే 5వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది అన్న, నేను ఇక్కడ మా టీం అందరితో కలిసి సినిమాకి వెళ్తున్నాను.